నమస్తే అండి అందరికీ. ఏంటక్క ఫ్రూట్ షాప్ పెడుతున్నావా ఏంటిది అనుకుంటున్నారా? ఏం లేదండి, పుట్టింటికి వచ్చానన్నమాట. జస్ట్ ఇలా మేము వస్తున్నామని మేము కూడా చెప్పలేదు, సర్ప్రైజ్ ఇద్దామని సైలెంట్గా వచ్చేద్దాం అనుకున్నా. బట్ మా హస్బెండ్ చెప్పేశారనమాట మా నాన్నకి. ఇంకా అంతే, తను వెళ్ళి ఆ ఫ్రూట్ షాప్లో ఉన్నవన్నీ తీసుకొచ్చినట్టున్నాడు. ఇవి నిజంగా చూస్తుంటేనే లైఫ్లో నేను మస్క్ మిలన్ తినాలనిపించట్లేదు. మా నాన్న ఏ పని చేసినా అలాగే చేస్తాడనమాట. అది అతి ప్రేమ, దాన్ని అలాగే చూపిస్తాడనమాట మా నాన్న. పిల్లలు తింటారులే, ఈ సీజనల్ ఫ్రూట్స్ చాలా మంచిది హెల్త్కి అన్నట్టుగా. ఇంకైతే ఇక్కడ మా హోటల్ నుంచి, మా నాన్న హోటల్ నడుపుతారనమాట. సో మా హోటల్ నుంచి పరోటా ఇంకా చికెను నా కోసం స్పెషల్గా మళ్ళీ చేయించుకొని మరి చికెను కుష్కా అన్నీ తీసుకొని వచ్చారనమాట. సో అదే ఇక్కడ తింటున్నాము. ఇంకా అది అలా పూర్తి అవ్వలేదు. ఇంకా ఆలోపు మా అమ్మ అరిసెలు చేసిన డబ్బా పట్టుకొచ్చిందనమాట. సరే అనేసి ఒక అరిసె తిన్నాను. నాకే భయం వేస్తుందండి, ఎందుకంటే మా ఇంట్లో ఉన్నప్పుడు నేను డైట్ మెయింటైన్ ట్రై చేస్తున్నా. ఏంటో తినకపోయినా లావు అవుతున్నా అనుకుంటున్నా. ఇక్కడికి వచ్చి తింటున్నా, మరి ఏమవుతానో ఏంటో. ఎందుకు అలా అంతంత ఫుడ్ తీసుకొస్తారో అనుకుంటున్నారా? అక్కడ తినదో ఇంట్లో పనులతో సరిగా పిల్లలతో అనేసి అలా. మీ పుట్టింటి వాళ్ళు కూడా ఇంతేనా? ఫుడ్ పెట్టి చంపేస్తారా? అయితే కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.